ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. కడానికి కొండే వాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతున్న దిశ. దాన్ని కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం. మీరు నిండుగా ఉన్నారు. ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు, స్ఫూర్తిని నింపుతున్నారు. మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు. నాకు వాళ్ళు చూస్తే అనిపించింది, ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాలు అమోఘం, బ్రహ్మాండంగా చేశారు. నిజమైన ప్రజాప్రతినిధిగా వెలిగే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా దిశ ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడుండే బీజేపీ నాయకుల్ని, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 20 నెలల్లో ఓసారి నాకే అనిపిస్తుంది, మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు దిశ రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే, ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చెయ్యాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం. విభజన జరిగింది 2014. రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు కానీ విభజన జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను. నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే, విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను. సరే, రాజకీయ కారణాలు జరిగిన తర్వాత దిశ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. ఇక్కడ రాజధాని లేదు, పట్టణ జనాభా తక్కువ, వ్యవసాయమే ఆధారం. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది. ఆ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకొని మనం సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో, అంత మునుపు నేను చేసిన అనుభవం కూడా నాకు గుర్తించుకొని దానికంటే ఇంప్రూవ్డ్ వర్షన్ తేవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 14-19 ఈ అసెంబ్లీ దగ్గర 1 year ఆ లోపలని ఈ అసెంబ్లీ కట్టాం. అదే మరి అధ్యక్ష, ఆ రోజు ఈ అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి తెచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. మనం ఇచ్చిందంతా వాళ్ళకి ఏంటంటే, డెవలప్ చేస్తాం, తిరిగి మీకు ప్లాట్ ఇస్తాం, రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు దిశ.